దేవునికి మహిమ కలుగునుగాక. నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ తెలియపరుచుకుంటున్నాను. ప్రభు మనందరినీ దీవించి ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ లేఖనముల ప్రకారంగా ప్రభు ఇచ్చిన ఈ నూతన సంవత్సరంలో క్రైస్తవులైన మనకు, లేకపోతే క్రైస్తవులుగా మారబోయే వారికైనాను దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఆయన ఇచ్చిన వాగ్దానములు మనం చూసుకున్నట్లయితే ఇది 2026 సంవత్సరం, అంటే 2026 అంకె ఉంటుంది. అలాగే 20 అధ్యాయము 26 చూసుకోవాలి మనం ప్రతిదాన్ని. అలాగ చూసుకుని బైబిల్ జ్ఞానించినప్పుడు నిర్గమకాండములో 20 అధ్యాయము 26 ఏముందంటే అక్కడ మనం క్రైస్తవ జీవితాన్ని ఈ సంవత్సరం మందిరానికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని మనం కాపాడుకోవాలి, మన ఆత్మీయతను సరిగ్గా కాపాడుకోవాలి, మన నడవడిక బాగోవాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. అలాగ నడవడిక మనం బాగున్నప్పుడు ప్రియులరా ఏమంటున్నాడంటే మనం అన్యుల వలె ఇంకొక ఉండకూడదు. ఎందుకంటే అన్యుల వలె ఉండి రోజులు కావివి. అన్యుల వలె ఈ సంవత్సరం అస్సలు అలాగ ఉండకుండా మన ఆత్మీయతను మనం కాపాడుకుంటూ ముందుకు నడవగలగాలి. అలా ఉన్నప్పుడే దేవుడికి ఇష్టమైన వారిగా ఈ నూతన సంవత్సరంలో మనము ఆశీర్వదించబడతాం. అలాగే ఆయన ఏమంటున్నాడంటే అన్యుల వలె మీరు ఉండకుండా మనము దేవుడికి ఇష్టమైన వారిగా మనం ఉండగలగాలని మాటలు చెబుతున్నాయి. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే లేవీకాండం 20 అధ్యాయం 26 దేవుడు మనల్ని ఈ సంవత్సరము ప్రత్యేకించ చేస్తాడంట. అంటే పవిత్రులుగా చేయడానికి అన్యులలో నుండి ప్రత్యేకతను మనకు కలగజేస్తాడంట. ఆ ప్రత్యేకతలో మనం నిలవాలంటే అన్యుల వల్ల ఉండకుండా దేవుడి దృష్టికి అనుకూలతగా ఉండాలి. సంఖ్యాకాండం 20 అధ్యాయం 26 ఏమంటున్నాడో తెలుసునండి. ఈ నూతన సంవత్సరంలో చాలామంది కొత్తగా యాజకులు, లేకపోతే పాస్టర్లు, లేక సువార్థికులు, సంఘ పెద్దలు తయారయ్యడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అందుకే ఆయన సువార్తకి చాలామంది నూతనంగా ఎన్నుకోబోతున్నాడు. అంతేకాదు ఈ సంవత్సరం క్రైస్తవ జీవితంలో న్యాయాధిపతులు 20 అధ్యాయం 26 చూస్తే ఉపవాసం ఉండటం వల్ల, కన్నీటి ప్రార్థన చేయడం వల్ల విజయాన్ని సాధిస్తాం. ఎన్నో విజయాలు మనం చూస్తామని ఆ వచనంలో రాయబడి ఉంది. అందుకే ఈ నూతన సంవత్సరంలో ప్రియులరా ఉపవాసం ఉండి కన్నీళ్లు కారుతూ ప్రార్థన చేస్తే విజయం అనుకుంటుంది. న్యాయాధిపతులు 20 అధ్యాయం 26 అదే జరిగింది. 1 సమూయేలు 20 అధ్యాయం 26 శత్రువుల నుండి దేవుడు మనకి తప్పిస్తాడంట. శత్రువుల నుండి మనకి ఎందుకు తప్పిస్తాడంటే దావీదును హతము చేద్దామని సౌలుకు ఆలోచన కలిగి ఉన్న దావీదు పవిత్రతను కాపాడుకున్నాడు. అతడు పవిత్రుడు అని కూడా అతనే అంటాడు. ఆ పవిత్రతను బట్టి శత్రువు నుండి అతను తప్పించబడ్డాడు. ఈరోజు శత్రువు నుండి ఈ సంవత్సరం తప్పించబడాలంటే మన పవిత్రతను మనం కాపాడుకోవాలి. 2 దినవృత్తాంతాల గ్రంథము 20 అధ్యాయం 26 చక్కని మాట ఉంటుంది. స్తుతించడం వల్ల ఆశీర్వాదం అంట. ఈ సంవత్సరం చాలామందికి ఆశీర్వాదం వస్తుంది. మీరు స్తుతియాగం చేయండి, ఆశీర్వదించబడతారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు, విజయం సాధిస్తున్నారంట. కృతజ్ఞతాస్తుతుల వల్ల విజయం వస్తుందంట, ఆశీర్వాదం వస్తుందంట. ఈ సంవత్సరము పరిపూర్ణులై స్తుతియాగం బాగా చేసినట్లయితే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు అంటే ఏంటి? మేలుల పట్ల మేలులు, మేలు వెనకాల మేలు జరగబోతుంది ఈ సంవత్సరంలో క్రైస్తవులకి. అందుకే కృతజ్ఞతాస్తుతులు అంటే విజయము, ఆశీర్వాదము అని రాయబడి ఉంది. అయితే మనం దేవుడికి ఇష్టంగానే నడిచినప్పుడు ఇవి జరుగుతాయి. ఒకవేళ దేవుడికి విరోధంగా నడిచామనుకోండి, ఉగ్రతకు లోనైపోతాం మనం. అందుకే యోబు గ్రంథం 20 అధ్యాయం 26 దేవుడు ఉగ్రత నుండి మనం తప్పించబడాలి, అందులో పడిపోకూడదు. అందుకే సామెతల గ్రంథం 20 అధ్యాయం 26 ఏమంటున్నాడో తెలిసినండి. జ్ఞానము గలవాడు మంచి స్నేహాన్ని చేస్తాడంట, భక్తిహీనులను దూరంగా ఉంచుతాడంట. జ్ఞానము గలవాడు ఈ సంవత్సరం జ్ఞానం కలిగి భక్తిహీనతతో స్నేహం చేయకూడదు, మనల్ని పాడు చేసేవారితో స్నేహం చేయకూడదు. ఎంత దూరంగా ఉంటే అలాంటి వారికి అంతా మంచిది. అందుకే ఏమంటున్నాడంటే యెహెజ్కేలు గ్రంథము 20 అధ్యాయం 26 యవ్వన పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన తల్లిదండ్రులు ఏం చేయాలి తెలిసినండి, పిల్లల్ని జాగ్రత్తగా గమనించాలి. దుష్టుడు యవ్వనస్తుల మీద, పిల్లల మీద ఈ సంవత్సరం చెలరేగపోతున్నాడు. వారు మైండ్ మార్చి వారిని
వాడుకోబోతున్నాడు. అందుకు మనం సహకరించకూడదు. ఎప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళ ప్రార్థనలో నడిపించడానికి వాళ్ళని ప్రార్థనలో నడిపించడానికి చేయాలి. మనమే సహకరించేవారుగా మనం ఉండకూడదు అంటున్నాడు. అందుకే మత్తయి సువార్త 20 అధ్యాయం 26 ఏమంటున్నాడు తెలిసిన, తగ్గించుకోవాలి, తగ్గింపుతనం ఉండాలి, మీరు తగ్గించుకుని పరిసరి చెయ్యండి అంటున్నాడు. ఈ సంవత్సరం మందిరంలో పరిసరి చేయడానికి నీ పిస్టేజింగ్ అని చూడకు, ఎంతో కొంత పరిసరి చేయి, ఖచ్చితంగా ఆశీర్వదించబడతాం. దేవుడు చెప్పిన మాట అది ఏంటంటే మత్తయి సువార్త 20:26. అలాగే లూకా సువార్త 20 అధ్యాయం 26 శత్రువుల నుండి కూడా మనకు సమాధానం వస్తుందండి. ఈ సంవత్సరం మనకు ఎంతోమంది శత్రువులు ఉండొచ్చు, వారందరితోటి సమాధానాన్ని మనకు దేవుడు కలగజేస్తాడంట. శత్రువుకి సమాధానం చెప్పే ఆలోచన కూడా మనకు కలగజేస్తాడంట ఆయన. మనకు శత్రువు ఉన్నాడు అనుకోండి, మనం ఎలాగ చెప్పాలో సమాధానం ఆ శత్రువుకి మనకే ఆలోచన కలగజేస్తాడంట ఆయన. అందుకే యోహాను సువార్త 20 అధ్యాయం 26 ఏమంటున్నాడో తెలిసినండి, ఈ సంవత్సరము దేవుడు దర్శనాలను చూస్తారు, దేవుడు స్వరాలతో మీతో మాట్లాడబోతున్నాడు. అక్కడ లేఖనం ప్రకారంగానే మాట్లాడుతున్నాను నేను. 20 అధ్యాయం 26 ఆయన ఏమంటున్నాడంటే, ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడతాడు. అక్కడ శిశువులతో మాట్లాడాడు, సమాధానపరిచాడు, దర్శనాన్ని చూడగలుగుతాం. అందుకే అపోస్తుల కార్యం 20 అధ్యాయం 26 ఒక మాట ఉంటుంది, ప్రియులారా, మనము ఎవరికీ అడ్డంగా ఉండకూడదు. మన ద్వారా ఏ కుటుంబము చెదిరిపోకూడదు, మన ద్వారా ఏ కుటుంబం నాశనం అయిపోకూడదు, మన ద్వారా ఏ కుటుంబం నష్టపడకూడదు. అది మనము దేవుడికి ఇష్టమైన మార్గంలో నడవ. ఎవ్వడికి నేను అడ్డు కాదు అంటాడు అపోస్తలుడైన పౌలు. అంటాడు, నేను ఎవరికీ దోషిని కాదు, నా సాక్ష్యాన్ని నేను కాపాడుకుంటున్నాను అంటున్నాడు. మనకు మంచి సాక్ష్యం ఉండాలి. ప్రియులారా, ఒకరిని పాడు చేసేమనేది మనకు ఉండకూడదు. అందుకే చివరిగా ఏమంటున్నాడంటే, ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 26 జీవితము చివరి వరకు దేవుణ్ణి ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఉండాలి. దేవుడికి ఘనతను తెచ్చేవారుగా, మహిమను తెచ్చేవారుగా మనం ఈ సంవత్సరం అంతా ఉన్నట్లయితే అద్భుతమైన ఆశీర్వాదాలు చూస్తాం, అద్భుతమైన దర్శనాలు చూస్తాం, అద్భుతమైన విజయాలు చూస్తాం. శత్రువు నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడు. మన ప్రార్థనల ద్వారా, కన్నీటి ప్రార్థనల ద్వారా, దేవుడు స్తుతుల ద్వారా, సూత్రాల ద్వారా విజయాన్ని అనుగ్రహిస్తాడు. అంత మంచి నూతన సంవత్సరం ఇది. మీరు బైబిల్లో చదివి చూడండి ప్రియులారా, 20 అధ్యాయం 26 చదవండి. ఎంత అద్భుతమైన సాక్ష్యం ఉందో, ఎంత అద్భుతమైన ఆశీర్వాదం ఉందో. ఆ కృప ఈ నూతన సంవత్సరంలో మనం అందరము పొందుకుని ఆయన కృపకు పాత్రులు దీవించబడి ఆశీర్వదించబడుదుము గాక. దేవుడికి మహిమ కలుగును గాక.